జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నేపథ్యంలో అర్ధాంతరంగా సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రమూకలపై ప్రోత్సహించిన పాకిస్తాన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను ఆదేశించారు. పాక్ వైఖరి, ఉగ్రమూకల విధ్వంసాలపై ఆయనకు మంచి పట్టు ఉండటం వల్ల వారి వ్యూహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాక్ ప్రభుత్వం ఉగ్ర కార్యకలాపాలపై ఆయనకు మంచి పట్టుంది. ఉగ్రవాదులను ఏరివేయడంలో అజిత్ దిట్ట. ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అజిత్ దోవల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ధ వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్ ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. గతంలో అనేక ఆపరేషన్స్లో చాకచక్యంగా నిర్వహించిన దోవల్ ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు సాగనున్నారు. ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కూడా ఆయన పనిచేశారు. 1988 పంజాబులోని అమృత్సర్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరంలోని ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ బ్లాక్ థండర్ను ప్రారంభించాయి. అయితే ఉగ్రవాదులు ఎందరున్నారో అంతుబట్టడం లేదు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి అయిన దోవల్ రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్ళి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతా దళాలకు లొంగిపోయేలా చేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. మౌనంగా తన పనిని తాను చేసుకుని వెళ్లే దోవల్ వ్యూహాల్లో దిట్ట. పాక్ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో పాక్లోని భారత దౌత్య కార్యాలయంలో సిబ్బందిగా 7 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి కీలకంగా మారుతున్నాయి. పఠాన్కోట్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలో వారిని ఏరివేసే యత్నాల్లో ఉన్న భద్రతా దళాలను సమన్వయపరిచారు అజిత్ దోవల్. ఆపరేషన్ సింధూరుతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశం రెచ్చగొట్టే చర్యలకు ధీటుగా సమాధానమిచ్చేందుకు మోడీ సర్కార్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అన్ని వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు. అజిత్ దోవల్ వివరణపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిని చైనా ఖండిస్తోంది. అన్ని రకాల ఉగ్రవాదాలను చైనా వ్యతిరేకిస్తుంది. భారత్, పాక్ రెండూ చైనా పొరుగు దేశాలు.
ఇరు దేశాలు ప్రశాంతంగా సంయమనంతో ఉంటాయని, చర్చలు సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం. భారత్ పాకుల మధ్య శాశ్వత కాల్పుల విరమణకు చైనా మద్దతుంటుంది అని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూరుతో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే పాకిస్తాన్లోని మొత్తం 09 ఉగ్రస్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పదుల సంఖ్యలో మరణించారు. అయితే ఈ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రపంచ దేశాలకు వివరించారు. భారతదేశానికి ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం లేదని, ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని, దృఢంగా ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు మిత్రదేశాలకు వెల్లడించారు. బలూచ్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రపంచ శక్తులను, ముఖ్యంగా భారతదేశం యునైటెడ్ స్టేట్స్ను కోరింది. బలూచ్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వాలని, స్వయం నిర్ణయాధికారం కోసం వారి పోరాటాన్ని గుర్తించాలని ఆయన ప్రజాస్వామ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేయాలనే భారత డిమాండ్కు బలూచ్ నాయకుడు మీర్ యార్ పూర్తి మద్దతు పలికారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని పాకిస్తాన్పై అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. భారతదేశ నిర్ణయాన్ని బలూచిస్తాన్ పూర్తిగా సమర్థిస్తుందని మీర్ యార్ అన్నారు. పీఓకే ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని మీర్ యార్ అన్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించగల సామర్థ్యం భారత్కుందని ఆయన అన్నారు. ఇద్దరు మహిళా అధికారులు, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఆపరేషన్ సింధూర్పై మాట్లాడారు. ఇది పహల్గాం ఉగ్రదాడికి భారత్కి ఇచ్చిన ప్రతిస్పందన. ఈ ముగ్గురు అధికారులు మాట్లాడుతూ, ఏప్రిల్ 22న జరిగిన దాడి ద్వారా ఉగ్రవాదులు దేశంలో సాంప్రదాయ ఉద్రిక్తతలు రేపాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. భారతదేశం పూర్తిగా సన్నద్ధంగా ఉందని, పాకిస్తాన్ చేసే సాహసోపేత చర్యల వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని వారు పేర్కొన్నారు. కర్నల్ సోఫియా ఖురేషి బహుళజాతి సైనిక విన్యాసాలతో భారత దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా ప్రసిద్ధి చెందారు. ఆమె యుఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో కూడా పనిచేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఈ బ్రీఫింగ్ జరిగింది. ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే బహుళజాతి సైనిక వ్యాయామంతో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ. ఇది భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక వ్యాయామం. మార్చి 2020లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆమెను లీడింగ్ లేడీ అని పిలిచింది. ఆమె ఆర్మీ బృందానికి శిక్షణ ఇచ్చింది. దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ISISI సానుభూతి పరులను ముంబై ఎయిర్పోర్ట్ సమీపంలో జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరూ జకార్తాకు చెందిన వారని, అక్కడి నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయా షేక్, తల్హా ఖాన్లు గత 2 ఏళ్లుగా పరారీలో ఉన్నారని NIA తెలిపింది. వారిని విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.